రాఘవ, ఇల్లంతా ఒకసారి చెక్ చేయండి. సూసైడ్ నోట్ ఎక్కడన్నా పెట్టారేమో చూడండి. చెప్పండి కమల్ గారు, మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఆవిడ హౌస్ వైఫా? కాదు సార్, తను సివిల్ ఇంజనీర్ సార్. ఓకే, మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? 9 to 4 సార్. మరి 12:30కి ఇంటికి ఎందుకు వచ్చారు? సార్ సూసైడ్ నోట్ ఎక్కడ దొరకలేదు సార్. మీ ఆఫీస్ ఎక్కడ? చెప్పు కమల్, మీ భార్య ఎలా చనిపోయింది? అదేంటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? భార్య అనుమానాస్పదంగా చనిపోతే ముందు అనుమానించేది భర్తనే. పైగా నువ్వు 11:30కి ఆఫీస్లో ఎవరికి చెప్పకుండా కంగారుగా బయటకు వచ్చావని మా ఎంక్వైరీలో తెలిసింది. ఎందుకు వచ్చావు? నీ భార్యను చంపడానికా? లేదు సార్, నేను చంపలేదు సార్. మరి బయటకు ఎందుకు వచ్చావు? నాకు నా భార్య మీద డౌట్ సార్. తను తన బాస్ నీలకంఠ రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారేమోనని ఇంటికి వచ్చాను సార్. నీలకంఠం ఎవరు? ఇంజనీర్ సార్. నా భార్య అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంది. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. ఆ నీలకంఠం నెంబర్ ఉందా? ఉంది సార్. స్విచ్ ఆఫ్ వస్తుంది. అతను ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలుసు సార్. సార్, సిటీ అవుట్స్కట్స్లో డెడ్ బాడీ ఉందంట సార్. వాట్? అవును సార్, ఎవరో ఇంజనీర్ నీలకంఠ ఉందంట సార్. నీ భార్య మర్డర్ కేసు అతి తొందరలో సాల్వ్ అవుతుంది. కానిస్టేబుల్ సార్, వీడిని లోపల పడేయండి. ఓకే సార్. సార్ నేను కాదు సార్, నాకేం తెలియదు సార్. సార్ నా మాట నమ్మండి సార్. కానిస్టేబుల్స్ సార్. రిమూవ్ దట్. బాడీని తిప్పండి. ఆ నైఫ్ని జాగ్రత్తగా తీయండి. కానీ నేను మా కాలేజ్లో శ్రీకాంత్ని ప్రేమించాను. ప్రేమేగా, ప్రేమించు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ప్రేమించు. పెళ్లి మాత్రం శశితోనే జరగాలి. ప్లీజ్ మమ్మీ, నన్ను అర్థం చేసుకో. నాకు శశి అంటే ఇష్టం లేదు. పైగా మీ ఇద్దరిని ఇలా చూసాక కూడా అతను ఎలా చేసుకోమంటావు మమ్మీ? ఏయ్, అనవసరమైన మాటలొద్దు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శశితో నీకు పెళ్లి జరుగుతుంది అంతే. ఇది ఫిక్స్. అది సార్ జరిగింది. ఇంతకు మించి నాకేం తెలియదు సార్. ఆ తర్వాత స్వీటీని ఏం చేశారో? నిజంగా ఏం జరిగిందో మా ఇద్దరికి తెలియదు సార్. స్వీటీతో మాట్లాడాక నేను దేవి గారు బయటికి వెళ్ళిపోయాం సార్. మళ్ళీ తిరిగి వచ్చేసరికి కారు లేదు, ఇంట్లో స్వీటీ లేదు సార్. నిజం చెప్పా? నిజం సార్. కారు గురించి స్వీటీ గురించి కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. వాట్? కానిస్టేబుల్స్, సార్. ఇతన్ని తీసుకుని నాతో రండి. ఓకే సార్. ఏంటి మిస్టర్,
వీటి కోసమే వెతుకుతున్నారా? ఇవి మాకు శ్రీకాంత్ రూమ్లో దొరికాయి. స్వీటీ బర్త్డేలో స్పెట్స్తో ఉన్న నువ్వు ఆ తర్వాత స్పెట్స్ లేకుండా మాకు కనిపించావు. అందుకే ఫింగర్ ప్రింట్ టెస్ట్ కోసం పంపించాం. దొరికేశావు. నువ్వింకా ఏం చెప్పనక్కర్లా, మాకంతా అర్థమైంది. తలదించుకుంటే అన్ని తప్పులు ఒప్పవా? మర్యాదగా అసలేం జరిగిందో చెప్పండి. చెప్పరా, నిజం చెప్పు. అసలేం జరిగింది? నా బిడ్డను ఎందుకు చంపావు? తను చంపాల్సిన అవసరం నీకేం వచ్చింది? దేవి గారు, మీరు కొంచెం ఆగండి. నేను అడుగుతున్నాను కదా. మాటలతో కాదండి, కొట్టి అడగండి. ఏంటి మిస్టర్, మర్యాదగా చెప్తావా లేదా మా స్టైల్లో అడగమంటావా? చెప్తాను సార్, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, నాకు చాలా సంవత్సరాల నుంచి స్వీటీ అంటే ఇష్టం. కానీ ఎప్పుడు ఇష్టమైందో, అది ప్రేమగా ఎప్పుడు మారిందో, దాన్ని ఇష్టమన్నాలో లేక ప్రేమన్నాలో, ఇంకేదైనా పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు సార్. కానీ తన్ని చూసినప్పుడు, తన్ని ఆట పట్టిస్తున్నప్పుడు, తన్ని క్యాజువల్గా టచ్ చేసిన నాకేదో తెలియని ఫీలింగ్ సార్. ఆ ఫీలింగ్ రోజు రోజుకి అలా పెరిగిపోయింది. తనను అలా చూసిన ప్రతిసారి తన్ని సొంతం చేసుకోవాలనిపించేది. అలా చాలాసార్లు జరిగింది సార్. నాకు శ్రీకాంత్ స్వీటీ విషయం తెలిసి అతని డీటెయిల్స్ కనుక్కున్నాను. ఆ తర్వాత అవకాశం కోసం ఎదురు చూడటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదని అర్థమైంది. అలాంటి అవకాశం నీకెప్పుడు వచ్చింది? రాలేదు సార్, అవకాశం రాలేదు. దాన్ని నేనే క్రియేట్ చేసుకున్నాను. ఒకరోజు ఏం జరిగిందంటే, హాయ్ డార్లింగ్, ఏంటి కాలేజీ విశేషాలు? ఏం లేదు అంకుల్. ఏంటి వాయిస్ అదోలా ఉంది? అదేం లేదు అంకుల్. ఏది ఇటు తిరుగు, ఇప్పుడు చెప్పు. స్వీటీ, ఏమైంది? నాతో చెప్పు, ఏమైంది? ఇలా ఎన్ని రోజులు మనం సీక్రెట్గా కలవడం? ఇంకెన్ని రోజులు శశి? స్వీటీతో నీకు పెళ్ళయ్యేంత వరకు మాత్రమే. నువ్వు త్వరగా తన్ని లవ్లో పడే. దాని నాన్న చస్తూ చస్తూ ఆస్తి మొత్తం దాని పేరు మీద రాశాడు. అందుకే నిన్ను రంగంలోకి దింపాను. నీకు శశికి పెళ్లి జరగాలి. కానీ నేను మా కాలేజ్లో శ్రీకాంత్ లవ్ చేశాను. ప్రేమేగా, ప్రేమించు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ప్రేమించు. పెళ్లి మాత్రం శశితోనే జరగాలి. ఓ, వాళ్ళు అంత పని చేస్తున్నారా? ఉండు, వాళ్ళ సంగతి చెప్తాను. అంకుల్, వాళ్ళనేమనకండి.